సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు, సేమియా, పచ్చి కొబ్బరి తరుగు, షుగర్, ఘీ, సగ్గుబియ్యం, ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 గంటల ముందుగానే నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత 2 కప్పులు వాటర్ పోసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అన్నీ ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని సగ్గుబియ్యం అన్నీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష అన్నీ ఫ్రై అయినాయి. వీటిని ఒక బౌల్లో తీసుకున్నాం. తర్వాత కొబ్బరి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా అంతా ఫ్రై అయిందండి. దీన్ని బౌల్లో తీసుకున్నాం. తర్వాత అదే ప్యాన్లో సేమియా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా అంతా బాగా ఫ్రై అయిందండి. మనం సగ్గుబియ్యం ఉడిపించుకున్నాం కదా, సగ్గుబియ్యంలో వేసుకోవాలి. ఇలా మూత తీసి సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడికినాయండి. చూడండి, సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడికినాయి. ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకున్నటువంటి సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు నీళ్ళు సరిపోలేదనుకోండి, కొద్దిగా వాటర్ వేసి సగ్గుబియ్యం అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సేమియా కూడా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు షుగర్ వేసుకున్నాం. షుగర్ తీపి మనకు కావాల్సినంత వరకు వేసుకోవచ్చండి. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్, మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి తరుగు, బాదం, జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చక్కెర తగ్గే వరకు కరగనివ్వాలి. పాయసం అంతా కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు మనం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.